మండల్ బిందూర్పల్లి జిల్లా హన్మకొండ ఈ వీరభద్రస్వామి జాతర అంటేనే జనవరి అంటే ప్రతి నూతన సంవత్సరంలో జనవరిలో జాతరలలో కొత్తకొండ 1, ఐనవోలు 2, కొమరవెల్లి 3 జాతరలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మోత్సవాలు జరిగే జాతరలు ఈ 3. అందులో భాగంగా కొత్తకొండది ఈ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణ జిల్లాలో పుణ్యక్షేత్రంలో అతి మహిమాన్వితమైనటువంటి దేవాలయము. కోరిన కోరికలిచ్చే కొత్తకొండ వీరభద్రస్వామి. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులందరూ జనవరిలో జాతరలో ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా వీరభద్రస్వామి సమేత భద్రకాళీదేవి ఆశీస్సులతోటి ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి వచ్చి కోరిన మొక్కులను చెల్లించి కొంగు బంగారంగా కొత్తకొండ వీరన్నను నమ్ముకొని అమ్మవారి భద్రకాళీదేవి ఆశీస్సులు పొంది ఈ యొక్క భక్తులంతా సుఖ సంతోషాలతోటి ఈ మానవ జీవితంలో ఉండటం జరుగుతున్నది సనాతన ఆచారంగా. మొన్న 10వ తారీఖు కళ్యాణమైంది. 10వ తారీఖు తెల్లారి తర్వాత ధ్వజారోహణ, తర్వాత స్వామివారి యొక్క త్రిశూల స్థానము, నాగవల్లి, దోపు కథ, తర్వాత భోగి అంతే కుమ్మరి వాళ్ళు వీరబోనంతో చుట్టూ తిరిగి బండ్లతోటి ఆ భోగి పండుగ అయింది. తర్వాత మకర సంక్రాంతి అందరి బండ్లు ఎడ్లు ప్రతి ఎవరికైతే సైకిల్ మోటార్ నుండి మొదలు పెడితే వారికి ఉన్న సైకిల్ వరకు కూడా గుడి చుట్టూ తిరిగి దండం పెట్టుకొని ఏడాదిలో మంచిగా ఉండాలి ఈరన్న చల్లగా చూడ మమ్మల్ని కోరుకొని వెళ్ళటం జరుగుతున్నది. అయితే ఈరోజు ఉదయం అగ్నిగుండాల కార్యక్రమము ఆ పరమేశ్వరుని యొక్క జటాజుటం నుండి ఉద్భవించి అతను యొక్క సృష్టించిన వీరభద్రుడు ఇతను. ఆ వీరభద్రుడు అప్పుడు దక్షుణ్ణి సంహరించడం గురించి దక్ష యాగాన్ని ధ్వంసం చేసుట గురించి పార్వతీదేవి అగ్నిలో దూకుతుంది కాబట్టి అగ్ని భాగాన్ని తీసుకొచ్చి ఆ దక్షుణ్ణి కత్తితోటి ఆ తలను నరికి ఆ తలను అగ్నిలో పడేసి ఆ పార్వతీదేవి ఎక్కడైతే దునికిందో అక్కడి నుండి ఆ అగ్నిని తీసుకొచ్చి ఆ పరమశివుని పాదాల చెంత పోసి స్వామి నీ ఆజ్ఞ ప్రకారంగా నేను దక్షయజ్ఞాన్ని యాగం చేశాను, ఆ యొక్క విధ్వంసకాండను సృష్టించాను, అక్కడ దక్షుణ్ణి సంహరించాను, నీ ఆజ్ఞను శిరస వహించి నేను తిరిగి రావటం జరిగినది అని పాదాలకు దండం పెట్టి స్వామి నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని అడిగితే నా లెక్కనే ఈ యొక్క నిత్య ఆరాధన అందుకుంటూ భక్తులకు కొంగుబారంగా కొత్తకొండలో వెలిసి కోరిన కోరికలు ఇచ్చి నరదృష్టి, శత్రుబాధ, రుణబాధ, శరీర పీడ బాధలన్నీ తొలగించుకుంటూ భక్తులను ఎల్లవేళలా కాపాడు వీరన్న అని పరమేశ్వరుడు చెప్పిన ప్రకారంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయట. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, ఉన్నతంగా వారు ఈ యొక్క సమాజంలో ఉండటం జరుగుతున్నది. ప్రజలందరూ భక్తులందరూ యాత్రికులు తప్ప కొత్తకొండకు రండి, కోరిన వరాలు ఇచ్చే కొత్తకొండ వీరన్నను కొలవండి, మొక్కండి, దర్శించండి, తరలి రండి, స్వామి అనుగ్రహం పొందవలసిందిగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ముఖ్య అర్చకుడు మొగిలిపాలెం రాంబాబు గారు భక్తజనులకు వేద ఆశీర్వాదములు దివ్య ఆశీస్సులు సర్వేజన. ఈ వీరభద్రస్వామి జాతరలో ప్రత్యేకత మనం ఇళ్లలో ఏ కార్యక్రమం చేసుకున్నా, నూతనంగా ఇల్లు కట్టుకున్నా, తర్వాత ఏ కార్యక్రమం చేసినా గుమ్మడికాయను కొట్టడం జరుగుతుంది. అక్కడనేమో మనమే కొట్టుకుంటాం ఇళ్లల్లో ఏ కార్యక్రమం జరిగినా. కానీ కొత్తకొండ దేవాలయంలో గుమ్మడికాయ తలపైన పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యొక్క దేవునికి ఎదురుగా పెట్టి దండం పెడతాం. ఇక్కడ ఎదురుగా గుమ్మడికాయను అక్కడ పెట్టి ఎందుకు దండం పెడతామంటే ఆ స్వామి తన చేత ఖడ్గంతో కత్తితోటి గుమ్మడికాయ కొట్టుకుంటాడు జాతరలో. ఆడ పెట్టేస్తేనే మనకు మంచిగుంటుంది, ఆరోగ్యంగా గుమ్మడికాయ లెక్క ఉండాలి. మనము ఈ యొక్క గుమ్మడికాయ లెక్క మన జీవితం సాఫీగా ఉండాలి అన్నట్టు గుమ్మడికాయ చాలా రోజులు తర్వాత జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత ఎన్నో ఆరోగ్యరీత్యా గుమ్మడికాయ యొక్క జ్యూసు కానీ ఈ యొక్క పనిచేస్తుంది కాబట్టి భగవంతుని కూడా ఆ గుమ్మడికాయ సమర్పిస్తే మనం కూడా ఆరోగ్యంతో ఉంటామని ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ యొక్క చరిత్ర, ఈ దేవాలయ విశిష్టత. కోరంబీసం ఎందుకంటే మనకెవరైనా హాని చేసినప్పుడు కానీ, అన్యాయం జరిగినప్పుడు కానీ నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా అని సమాజంలో అంటాం కాబట్టి మనం కూడా కోర మీసాలుండి వీరన్న లెక్క మీసం మొలేయాలని సమాజంలో అనుకుంటాం కాబట్టి ఎప్పటి కూడా ఎవరికి తలవంచకుండా మీసం మొలేసి బతకాలని ఆ ఈరన్నకు మీసాలు పెట్టడం జరుగుతున్నది ఆచార ప్రకారంగా. ఈ 2 మొక్కులే కాకుండా కోడె కట్టేస్తారు, అభిషేకం చేస్తారు, తర్వాత కుంకుమార్చన, ఓడి బియ్యము, తర్వాత గండ జిలకలు నూనె పోతారు, గండాలు పోవనని. కొత్తకొండ దేవాలయంలో ఎవరైతే అడుగు పెడతారో ఏడాదిల్లా వీరన్న సమేత భద్రకాళి ఆశీస్సులు ఉంటాయని ప్రగాఢంగా విశ్వాసంతో భక్తజన కోటి నమ్మి ఆ యొక్క దేవునికి దండం పెట్టుకొని తిరిగిపోవడం జరుగుతున్నది. అందరూ చల్లగా ఉండడం జరుగుతున్నది. మేము కూడా భక్తులందరినీ దీవించుచు వేద ఆశీర్వాదములు ఇవ్వడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భూయాత్.
సుఖినో భవంతు, శుభం భూయాత్.